అధికార పార్టీ ఏదైతే ఉందో ప్రజలందరికీ నవరత్నాలని పథకాలు పెట్టి అందరికీ అందించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నం దొరికింది. అయితే ఇవేమీ అందించలేదని చెప్పి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాస్తవానికి ప్రజలందరికీ పథకాలు అందినా లేదా చేస్తారు కనుక అందరికి అందని పథకాలు జగనానికే ఓటేస్తామని అందరూ చెబుతున్నారు. ఆయన గెలవటం ఖాయమండి. ప్రెసిడెంట్గా ఈ గంపల గ్రామాన్ని అభివృద్ధి చేశామండి. చాలా వరకు అభివృద్ధి మళ్ళీ రోడ్లు మీటింగ్ కానీ చాలా వరకు వేయించామండి. ఇంకెక్కడన్నా ఒకటి అనుకున్నాండి అవి కూడా చేస్తామండి. ఇంకా మా పథకం మా కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉందిగా ఆ 2 సంవత్సరాల్లో కూడా మేము ఇంకా చేయాల్సిన పథకాలు అవన్నీ పూర్తి చేసుకుంటాం. చెప్పుకోవడం మీకే ఉందండి మాకే ప్రెసిడెంట్గా చెప్పుకోవడం. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తున్నారు. ప్రజలు సోమవారం పూజలు చేస్తారని చెప్పేసి లేదు అన్నారు. అయితే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఒక ఇంట్లో ఉంటే ఎంతమందికి అంతమందికి 15,000 కాడికి ఎంతమందిలో నిరుద్యోగులు అంతమందికి 3,000 5,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి నేను ఇస్తానన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో ప్రజలు సోమవారం అయ్యారు అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గెలిపిస్తే అని అన్నారు. మరి ఇప్పుడు సోమవారం కాదా లేదు చంద్రబాబు నాయుడు మాట అంటే నిలబడి తీర్చగలరా? లేదండి, ఏం తీర్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పోరనుకో ఒకవేళ వీళ్ళు కానీ వస్తే ఈ దేశం అప్పుల పాలైందని అప్పులు తెచ్చుకోవడం సరిపోయింది. ప్రజలందరినీ మోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తారు తప్పకుండా. ఈ పథకాలు ఇలాగే కొనసాగుతాయి. ఈ అమ్మఒడి కానీ పిల్లలకి 4,000 పడిన కింద బళ్ళు బాధించారు. అసలు సూపర్గా ఉండేయండి. బళ్ళు చాలా సూపర్గా జరుగుతున్నాయి. పిల్లలు మంచి జ్ఞానంతో మంచిగా ఇంగ్లీష్ వస్తుంది. బాగా చదువుకుంటున్నారు. చాలా తెలివిగా ఉంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ మరి నువ్వు ఎంత చేస్తున్నావురా జగన్ నేను పదం పాఠం పెట్టేస్తానని చెప్పి అన్నారు. ఆయన అంతా సినిమా స్టైల్ అండి. ఆయనకి రాజకీయం ఏం చేస్తున్నారు తెలియదు. ఆయన అంతా సినిమా స్టైల్లో మాట్లాడతారు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్ఛార్జి అయినటువంటి వరకూటి అశోక్ బాబు గారు ఎలా ఉన్నారండి? ఆయన కూడా ప్రజల మనిషేనండి. జనాల్లో ఆయనకి ఎంత క్రేజ్ ఉందంటే చెప్పలేము. అంత బాగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో దగ్గరికి వెళ్ళే మమ్మయిగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. వెంటనే ఏదైనా కావాలంటే వెంటనే అండి ఈరోజు మాకు ఇదిగో ఈ పక్కన రోడ్డు లేదు అంటే ఆ మరుసటి రోజే ఆ రోడ్డు ఇక్కడ మనం చేపట్టేస్తున్నారు. చాలా బాగుందండి సార్ది. ఆయన తప్పకుండా గెలుస్తారు. ఈ నియోజకవర్గంలో అశోక్ బాబుని తప్పకుండా అండి భారీ మెజారిటీ గెలుస్తారంటారు. తప్పకుండా. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తనకి. ఆయన ప్రజల మనిషి అండి. ఆయన కూడా జగన్ గారు ఎలాగో అశోక్ బాబు గారు అలాగే గెలుస్తారండి తప్పకుండా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇంకేమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? ఏమి లేవండి. ఆయన సంక్షేమ పథకాలు ఎన్నైతే అమలు చేస్తానన్నారు అన్నీ చేశారు. ప్రజలకి చాలా దగ్గరికి అయ్యారు. ప్రజల గుండెల్లోనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారి ఫోటో ప్రతి ఇంట్లో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పూజలు చేసుకుంటారు. ప్రజలంతా చాలా బాగుందండి. అశోక్ బాబు గారు అన్నాడు రేపొద్దు నాకు గెలిపిస్తే ఇక్కడే ఉంటాను. తప్పకుండా ఆయన అందుబాటులోనే ఉన్నారు. మనకి ఎంత 5 కిలోమీటర్లే కావాలంటే వెళ్ళిపోయి అమ్మటే మాట్లాడతాం. మీ సమస్యలు ఏమన్నంటే వచ్చి అమ్మటే చెప్పండి అమ్మని కూడా అన్నారు. తప్పకుండా అండి ఆయన గెలుస్తారు. తప్పకుండా పోటీ చేస్తారండి ప్రెసిడెంట్గా? నేను చేయనండి. నాకు ఎందుకంటే చేయండి. ఆరోగ్యం బాగుండదు అందుకని చేయండి. అంటే ప్రజలంతా బీజేపీ బాగా కలిసి పనిచేస్తున్నారు. చేస్తున్నారు. గ్రూప్లో లేవు ఎక్కడ చేయగానండి చేస్తున్నారు. ఉన్నా అశోక్ బాబు గారికే చేస్తున్నారు. అందరూ ఉన్నాయి కానీ గ్రూపులు అందరూ సార్తోనే ఉంటారు. సార్కి సో రానున్న ఎన్నికల్లో అశోక్ బాబు పక్కాగా అసలు ప్రజల మనిషి అండి. ఇంకేం చెప్పాలి నేను. ఎంత బాగుందో అశోక్ బాబు గారికి చాలా బాగుంది. ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజలే కాదు పెద్దోళ్ళు కూడా ఎవరైనా వాళ్ళకి సమస్య ఉందంటే ఎమ్మటే స్పాట్లో పరిష్కరిస్తున్నారు. చాలా బాగుందండి. ఓకేమ్మా.